ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనులను తొలగించును. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నిత్యం సేవించే మన దేవుడు భయంకరుడైన మహాదేవుడు, దహించు అగ్నియు రోషముగల దేవుడై ఉన్నాడు. తన బిడ్డలకు హాని కలిగించే పరిస్థితులను, హాని కలిగించే మనుషులను, కన్నీటికి గురిచేసే సమస్యల నుండి, శ్రమల నుండి తన బిడ్డలను కాపాడే శక్తి కలిగిన వాడండి మన దేవుడు. మన యొద్ద నుండి సర్వ రోగములను, సర్వ బాధలను, సర్వ సమస్యలను తొలగించే శక్తి కేవలం ఆ దేవునికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయనే ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, సర్వ మానవాళిని సృష్టించినాడు. అలాగే పాపంతో నశించిపోతున్న మనుషులందరి కొరకు తన విలువైన ప్రాణాన్ని అర్పించినాడు. మరణాన్ని జయించినాడండి. సాతానును, శరీరాన్ని, లోకాన్ని, సమాధిని గెలిచినాడు. మరణం ఆ దేవునిని జయించలేకపోయింది. ప్రియులారా, ఆ దేవుడు సమస్తమును జయించినాడు కాబట్టే అలాంటి జయమును ఈనాడు తన బిడ్డలమైన నీకు, నాకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిచ్చే జయమును మనం పొందుకుంటున్నామా? ఈనాడు మనకెదురవుతున్న సమస్యలను, కష్టాలను, మనుషులను మనం జయించలేకపోతున్నాము. వాటిని చూచి, వారిని చూచి భయపడే వారిమిగా ఉంటున్నాము. కారణం, దేవునికి ప్రార్థించని కారణాన్ని బట్టి, ఆయనను ఆశ్రయించని కారణాన్ని బట్టి మనం దుఃఖంలోనే ఉంటున్నాము, సమస్యలలో చిక్కుకుంటున్నాము. ప్రతి శత్రువుకి, ప్రతి మనుషునికి, ప్రతి సమస్యకు భయపడే వారిమిగా ఉంటున్నామండి. ప్రియులారా, ఈనాడు మనము సృష్టికర్త అయిన దేవునిని మర్చి సృష్టమును పూజించే వారిమిగా ఉంటున్నాము. దేవునిని అనుసరించడానికి బదులుగా ఈ లోకాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నాము. కాబట్టే దేవుని సహాయం మనకు లభించడం లేదండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుని కోపం నిమిషం మాత్రమే, కానీ ఆయన దయ మన ఆయుష్కాలమంతయు నిల్చుచూ ఉంటుంది. తన్ను ప్రేమించే వారి ఎడల 1000 తరముల వరకు కృప చూపుతాడండి మన నమ్మదగిన దేవుడు. కాబట్టి నీ పాప స్థితిని ఒప్పుకొని దేవుని వద్ద క్షమాపణ వేడుకొని ఆయనకు ప్రార్థించితే నిన్ను క్షమిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో దేవునిని సేవించితే తప్పకుండా నీకు తోడుగా ఉంటాడు, నిన్ను క్షేమంగా నడిపిస్తాడు. ఈనాడు దేవునిని సేవించే నువ్వు కష్టంలో ఉన్నావా? అనేకుల చేత బాధింపబడుచున్నావా? నిందింపబడుతున్నావా? అవమానానికి గురవుతున్నావా? ద్వేషింపబడిన స్థితిలో జీవిస్తున్నావా? అపజయాల పాలవుతున్నావా? లేక అనేక నష్టాల గుండా వెళ్తున్నావా? అపవాది చేత శోధింపబడుచున్నావా? తరచూ అనారోగ్య పాలవుతున్నావా? శత్రువుల చేత పట్టబడుచున్నావా? నీ సొంత వారే నీకు హాని కలిగించాలనుకుంటున్నారా? నిన్ను నిర్మూలం చెయ్యాలనుకుంటున్నారా? నీ వ్యాపారంలో సమస్యలా? నీ ఉద్యోగంలో వేధింపులా? అనేకమైన వ్యతిరేకతలకు నువ్వు గురవుతున్నావా? నువ్వు చెయ్యని నేరానికి శిక్షను అనుభవిస్తున్నావా? అప్పుల సమస్యలలో చిక్కుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా నువ్వు ఎన్నో సమస్యలతోటి, శోధనలతోటి, కష్టాలతోటి ఎంతగానో కన్నీరు కార్స్తూ బ్రతుకుతున్నావేమో. ఈ బాధలన్నీ నా యొద్ద నుండి ఒకేసారి తొలగిపోతే బాగుండు అని నువ్వు దుఃఖిస్తున్నావేమో. అయితే నీ దేవుడైన యెహోవా నీతోనే బహుస్పష్టంగా మాట్లాడుచున్నాడండి. వారిని చూచి జడియవద్దు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనులను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనం చెయ్యతగదు. అది నీకు క్షేమకరము కాదని దేవుడంటున్నాడండి. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మనం ఈ బాధలన్నీ ఒకేసారి పోతే బాగుండు, ఈ కష్టాలు వెంటనే తీరితే బాగుండు అని మనం ఎంతో తొందరపడుతూ భయపడుతూ ఉంటాము. ప్రియులారా, ఎంత త్వరగా ఈ కష్టాలు పోతాయో మరలా అంత త్వరగా ఇంకా అనేకమైన బాధలు మనల్ని చుట్టుముట్టుతాయండి.
కాబట్టి క్రమక్రమంగా తొలగించుకుందాము, ప్రార్థించుదాము, ఓపికతో దేవుని సహాయం కొరకు ఎదురు చూద్దాము. ఆలస్యమవుతుందని బాధపడకు, నీకేదో ముప్పు సంభవిస్తుందని దిగులు చెందకు. నీ చుట్టూ దేవుడు తన దూతలను అగ్నికంచెగా ఉంచాడు. నిన్ను బాధించువారు నీకు దూరముగా ఉంటారు. భీతి నీకు దూరముగా ఉంటుంది. అడవి మృగముల వంటి శత్రువులు, సమస్యలు, శోధనలు నిన్ను ఏమీ చెయ్యలేవు. ఏ శత్రువు నీకు, నీ కుటుంబానికి హాని కలిగించదు. కాబట్టి విశ్వాసంతో దేవుని వైపు చూడు, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించు. నీ పాపపు స్థితినంతా ప్రభు పాదాల వద్ద ఒప్పుకొని వినయంతో, తగ్గింపు స్వభావంతో మొరపెట్టు. వాక్యం సెలవిస్తుంది, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును అని. ప్రియులారా, ఈనాడు శ్రమల చేత బాధపడే మనము, కష్టాల చేత కృంగిపోయే మనము దీనత్వం కలిగి ఉండాలండి. ప్రభు వద్ద నుండి మనకు జవాబు రావాలంటే మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించాలి. ఆ దేవాది దేవుని గనపరచాలి. వినయంతో, తగ్గింపు స్వభావంతో ఆ దేవునికి మొరపెట్టితే తప్పకుండా మన శ్రమల నుండి, కష్టాల నుండి ఆ దేవుడు మనల్ని రక్షించుతాడు. ప్రియులారా, మన దేవుడు విడిపించేవాడు, రక్షించేవాడు. ఇంత గొప్ప దేవునిని మన హృదయంలో చేర్చుకొని నిత్యము ఆయనను సేవించుదాము. ఆయన హృదయానుసారులంగా బ్రతుకుదాము. ఈ దినము నుండి దేవుడు మన యొద్ద నుండి మనకు బాధ కలిగించే వాటిని క్రమక్రమంగా దూరపరచబోతున్నాడు. నువ్వు ప్రార్థించు. ప్రార్థన ద్వారా గొప్ప జవాబును పొందుకుంటావు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా ఎదుట నుండి మా కష్టాలను, బాధలను, మా శత్రువులను, పగవారిని దూరపరిచే దేవుడోగా, క్రమక్రమంగా మా యొద్ద నుండి వారిని తొలగించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, దీనులంగా వినయంతో మిమ్మును బ్రతిమిలాడుచున్నాం దేవా. మమ్మును మేము తగ్గించుకుంటున్నాం తండ్రి. మీకే మొరపెడుతున్నాము దేవా. అయ్యా, మా శ్రమలలో, మా కష్టాలలో మీ వైపే చూస్తున్నాము, మీ మీదనే ఆధారపడుతున్నాము తండ్రి. దయచేసి ఈ సమయాన మా మొరలను మీరు వినండి దేవా. మా కష్టాలకు ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. ప్రతి శ్రమ నుండి, బాధ నుండి, నష్టాల నుండి మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడో తండ్రి. మీరు మాత్రమే నీ బిడ్డల ఎడల గొప్ప కార్యములు జరిగించే దేవుడో ప్రవ్వా. విడిపించే దేవుడో ప్రవ్వా, రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు, కొరతలు, వారి బాధలు, కష్టాలు, సమస్యలు, శ్రమలు సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డల హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ప్రియులు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. బిడ్డల విశ్వాసానికి తగినట్లుగా మీరే వారి ఎడల గొప్ప కార్యములు జరిగించండి దేవా. ఈ దినమున ప్రవ్వా, వారి వారి పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారు చేసే ప్రతి పనిలో కావలసిన బలాన్ని, శక్తిని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి శత్రువు నుండి, అపవాది నుండి, ఆటంకాలు, ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి ఉద్యోగం దొరికి అయ్యా కుటుంబం మంచిగా జీవించేలాగున సహాయం చేయండి. కుటుంబంలో అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డల బాధలు మీరు అర్థం చేసుకోండి దేవా. వారి ఎడల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇంటర్వ్యూలకు, పరీక్షల కొరకు వెళ్తున్న
బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. మీరెవరికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించండి దేవా. ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేయండి. ప్రియులు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే అత్యధికమైన ఆశీర్వాదమును సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడో తండ్రి. మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడో తండ్రి. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. కోట్ల చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాలను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి, రక్షించండి దేవా. సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని మీరు దూరపరచండి దేవా. భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి. ఈ దినమున రకరకాల పరిచర్యల కొరకు బిడ్డలు ప్రయాణిస్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. వారి సంఘాలను మీరు దీవించండి. వారి పరిచర్య అంతటినీ కూడా మీరే ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరినీ మీరు రక్షించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. చక్కటి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి దేవా. ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరే రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రార్థన రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డల బాధల్ని మీరు దూరపరచండి దేవా. ప్రతి రిక్వెస్ట్కి మీ గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ దినమంతా బిడ్డలు మీరు కాపాడండి. ఈ సంవత్సరం అంతా మీరే వారిని రక్షించండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. బిడ్డల కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడు తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో, ఎందరైతే పడకలపై ఉండి కన్నీరు కారుస్తున్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. బాగు చెయ్యండి ప్రవ్వా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి. యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారి చదువులలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. భార్యాభర్తల మధ్య సఖ్యత, సమాధానం అనుగ్రహించండి దేవా. అయ్యా, వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ దినమున విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, స్నేహితులను, సంఘస్థులను మీరే మరలా కలపమని, వారిలో గొప్ప సంతోషం, సమాధానం, ప్రేమను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా మొరలకు చెవియొగ్గి దేవుడోగా, గొప్ప సహాయం అందించే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి.
కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.